ఏమైంది? అక్క పైకి ఎక్కిందా మంచం పైకి? నువ్వు కూడా ఎక్కుతావు మరి? నువ్వు కూడా ఎక్కుతావా మరి? అక్కని బిలు, అక్క ఎక్కించు అను. అక్క దాను, అక్క వస్తుంది. ఇంక ఈ బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేసి నీట్గా కొత్తగా వేద్దాం అనుకుంటే ఆ పిల్లలు కూడా వచ్చి వీటి మీద దొల్లుతున్నారు. ఇంక ఇవన్నీ చేంజ్ చేయాలి. దీంతోపాటు దివాన్, ఆ బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ అనేది ఆఫ్టర్నూన్ నుంచి షూట్ చేస్తున్నాను అనమాట. మా పాప కూడా స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంది. వాళ్ళ తనకి ఫీవర్ వచ్చింది. మా వాడి ఫుల్ స్టార్ట్ చేశాడు ఆగం. ఏం చేసావు సిద్ధు? సిద్ధు, డాడీని పిలవనా? ఇక గోపి పిలుస్తున్నా, డాడీని పిలవనా? బెడ్రూమ్ కన్నా ఫస్ట్ దివాన్ చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక మళ్ళీ మా వాడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆటలు స్టార్ట్ చేశాడు. పాప పాప ఇప్పుడిప్పుడే లైట్గా వర్డ్స్ స్టార్ట్ చేస్తున్నాడు. వీడికి జస్ట్ ఇప్పుడు 14 months కంప్లీటెడ్ అనమాట. అరే అబ్బా అబ్బాయిందా? ఇద్దరు ఎక్కడుంటే అక్కడ ఆటలు స్టార్ట్ చేశారనమాట. ఇక మళ్ళీ ఇది కూడా చేంజ్ చేయాలి. ఇది మా వాడి ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఇక్కడే కూర్చొని తింటాడు, ఎప్పుడు ఇక్కడే తింటాడు అనమాట. ఈ బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ అన్నీ తీసేసరికి ఇంకా మా వాడు మామూలుగా ఆడట్లేదు. అది బండిలాగా ఆడుతున్నాడు అనమాట. మా పాప అయితే జంపింగ్ ఆడుతుంది. ఇంకా పిల్లోస్ ఆ టెడ్డీ బేర్స్ మీద మంచిగా జంపింగ్ ఆట ఆడుతుంది. మా వాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా వీళ్ళు ఇక్కడ ఆడేలోపు ఇంకా నేను దివాన్ అండ్ ఇవి సెట్ చేసేసుకున్నా. దీని మీద తీసేసాను అనమాట. ఇంక ఇప్పుడు ఈ బెడ్ సెట్ చేయాలి. బెడ్ మీద ఎక్కువ పిల్లోస్ కానీ అట్లా సాఫ్ట్ ఐస్ కూడా ఉంటే భలే ఉంటుంది కదా. కానీ క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం దోలు తీరిపోయిద్ది. ఈ బెడ్ అంతా తీసి సర్దేలోపు ఇంకా మా పిల్లలు ఇల్లంతా ఎక్కడ చేసిన బెడ్షీట్స్ అవే బొమ్మలు అనమాట. ఇంక ఇవంతా క్లీన్ చేసేసరికి ఎంత టైం అవుతుందో ఏంటో. అందరి పిల్లలు ఆగం ఎట్లా ఉంటుందో కానీ అసలు మా వాడైతే ఎక్కడ దూరుదామా, అసలు ఎక్కడ ఆడదామా అని అంటాడు. ఈ జిమ్ సైకిల్ నేను వాడింది తక్కువ, నా పిల్లలు ఆడేది ఎక్కువ అనమాట. అసలు చూడండి వాడు ఎంత ఇదిగా ఆడతాడో. సిద్ధు, నాన్న సిద్ధు, బయటకు వస్తావా రావా? వస్తున్నావా రావా? వస్తున్నావా లేదా? బయటికి రా. ఎట్లా వెళ్ళాడు అసలు ఇప్పుడు ఎట్లా వస్తావు చూస్తాను. అక్కడి నుంచి ఎలా వస్తావో చూస్తాను నేను. దా బయటికి రా. పెద్దవాళ్ళు ఆడే వాటితోనేమో పిల్లలు ఆడతారు, పిల్లలు ఆడే వాటితోనేమో పెద్దవాళ్ళు ఆడతారు. ఆ వాకర్లోనేమో మా పాప, ఈ జిమ్ సైకిల్ మీదేమో మా బాబు. సరిపోయారు. ఏ పని అంతా సగంలోనే అయిపోయింది అనమాట. పని అంతా అయిపోయింది. మా పిల్లలకి స్నానం చేపిద్దామని బట్టలు తీసి పెట్టాను. ఇంకా మా పాప స్నానం చేస్తుందనమాట. ఇంకా ఇక్కడ మా బాబు అయితే స్నానం చేసి పడుకున్నాడు. ఇంకా ఈరోజు నేను చేయాలనుకున్న పనులన్నీ మోస్ట్లీ కంప్లీట్ చేశాను. ఇంకా ఈ పూజ గది ఒక్కటి క్లీన్ చేయాలి. ఇంకా ఈరోజు ఈవినింగ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ఇంక ఇప్పుడైతే టైం అరౌండ్ 1 అయిపోయింది. ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను అనమాట. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామంటే బయటేమో చినుకులు పడుతున్నాయి. అదేంటో మరి నేను వేద్దాం అనుకున్నప్పుడే వర్షం స్టార్ట్ అయ్యిద్ది. చూడాలి ఇంకా ఈ బట్టలన్నీ ఎప్పటికైతాయో. నేను కూడా స్నానం చేసేసి పూజ మందిరం అంతా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా అట్లోపు మా పాప కూడా స్నానం చేసేసింది. తన చేత ఒక చిన్న యాక్టివిటీ చేయించాను. ఇంకా అవన్నీ అట్లానే వదిలేసింది. ఇంకా పూజ సామాన్లు కూడా అన్నీ ఒక గిన్నెలో పెట్టాను అనమాట. ఈవినింగ్ క్లీన్ చేయాలి. ఇంకా అంతే. ఇంకా ఫైనల్గా ఈ బట్టలన్నీ మడత పెట్టాలి. ఇంకా ఆ తర్వాత ఈ బ్లౌజ్కి కొంచెం చేతి పని ఉందన్నమాట. ఈ బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను. ఏమంటా స్టార్ట్ చేశానో కానీ ఇక ఫుల్ హెడేక్.
ఎట్లాగొట్లా ఫినిష్ చేయాలన్నమాట. ఇంకా రేపటిలోపు ఇవాళ మొత్తం ఫినిష్ చేయాలనుకుంటున్నాను. ఇక అంతా చేసేలోపు ఇంకా అయిపోతుంది అన్నమాట పని.